ఒక ప్రాణిని అయినా బ్రతికించలేని ఉగ్రవాదులకి చంపే హక్కు ఉందా? మనం ఇలా హ్యాపీగా ఉన్నామంటే సైనికులది వాళ్ళు లేకపోతే మనం హ్యాపీగా ఉండలేం. సైనికులు ఎంతోమంది త్యాగాల వల్లే మనం ఇలా ఉన్నాం. మనం సైనికులను ఎప్పుడు మర్చిపోకూడదు. ఇప్పుడున్న రాజకీయ నాయకులకి వాళ్ళకి బుద్ధి రావాలంటే కాశ్మీర్లో వాళ్ళకి శిక్షణ ఇప్పించాలి, సైనిక శిక్షణ ఇప్పించాలి. అప్పుడే వాళ్ళ త్యాగం తెలిసి వస్తుంది, వాళ్ళ కష్టం తెలిసి వస్తుంది. ఎంతగాడికి రాజకీయ నాయకులు ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలు వేసుకోవడమే కానీ ప్రజలకి ఏం చెప్తాం. సైనికుల ముందు వీళ్ళు ఎందుకైనా పనికి వస్తారా? వీళ్ళు దోచుకోవడం దాచుకోవడం తప్ప వీళ్ళు చేసేది ఏంటి? సైనికులే గొప్పవాళ్ళు. వీళ్ళకి అందరూ వాళ్ళు జై జవాన్ జై కిసాన్. సైనికులు అక్కడ తిండి లేక నిద్రలేక అవరాత్రి కాపలాగా వస్తుంది. ఇక్కడ వీళ్ళు వాళ్ళ మీద వీళ్ళ మీద నిందలు వేసుకుంటున్నారు. ప్రజలకి ఏం చేసేది ఏముండదు. ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు. ఇలాంటి రాజకీయ నాయకులను శిక్షించారు. ఎంతకాడి దోచుకోవడం తప్ప వీళ్ళు ప్రజలకి ఏం చేసేది లేదు. వాళ్ళ అక్కడ బోర్డర్లో వాళ్ళు ప్రాణాలు అర్పిస్తుంటే వీళ్ళు ఎలా దోచుకోవాలో ప్లాన్లు వేస్తున్నారు.